ఇంత నెగిటివిటీ పెట్టుకొని ఇన్ని కోట్లు నీ సినిమాలకు ఎలా వసూలు చేస్తున్నావు? అందరికీ నమస్కారం. శంకర పరమేశ్వర 70mm పోస్టర్ని సబ్స్క్రైబ్ చేయండి. అనిల్ రావిపూడి ఏ మ్యాజిక్ చేశాడో గానీ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ మూవీస్ అవుతున్నాయి. తెలుగు ఆడియన్స్కి అనిల్ రావిపూడి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. రొట్ట కామెడీ, క్రింజ్ కామెడీ, అసలు మూవీలో మ్యాటరే ఉండదు, అన్ని రొటీన్ సినిమాలే చేస్తాడని ఆడియన్స్కి ఇదొక అభిప్రాయం ఉంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో రీజన్ చెప్తాను లాస్ట్లో. కానీ అనిల్ రావిపూడి గారు మాత్రం నెగిటివిటీని పక్కకు పడేసి ఒక పాజిటివ్ రోడ్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారితో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా తీస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ అయినవి. ఈ మూవీ మీద కూడా ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. అలాగే అనిల్ రావిపూడి గారి మీద కూడా సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమా మీద నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మరియు శాటిలైట్ ఛానల్స్లో. ఈ సినిమాతో అనిల్ రావిపూడి దొరికిపోతాడని, ఈ సినిమా అనిల్ రావిపూడి కెరియర్లో ఫ్లాప్గా నిలుస్తుందని సోషల్ మీడియాలో ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ టైం సంక్రాంతి పండగకు విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైగా వసూలను చేసింది. ఇప్పుడు అంతకు డబుల్ చేయాలని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి మీరేమంటారు అనిల్ రావిపూడి సక్సెస్ గురించి? తాను నిజంగానే రొట్ట కామెడీ తీశాడా? తన సినిమాలో రొటీన్ స్టోరీ ఉంటుందా? అనిల్ రావిపూడి మూవీస్ బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతున్నాయో ఆ రీజన్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. కామెడీ ఒక రీజన్ అవుతుంది, సాంగ్స్ కూడా ఒక రీజన్, ప్లస్ తన మూవీలో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అందుకనే ఒక ఆడియన్ కామెడీతో ఫుల్గా నవ్వి సాంగ్స్తో ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ తీసుకొని వెళ్తాడు. అనిల్ రావిపూడి సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.